హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. అందరికీ హ్యాపీ ఉగాది. ఇది ఉగాది రోజు తీసిన వీడియో అన్నట్టు. మళ్ళీ చాలా రోజులు అవుతుంది వీడియో అనేది అప్లోడ్ చేయక. ఈరోజు మార్నింగే మా పాతింటి దగ్గరికి వచ్చైతే చెట్లకైతే కొంచెం వాటర్ అయితే కొడుతున్నాను అన్నమాట. ఎందుకంటే ఇక్కడ ఉంటే అంత పని అయితే ఏముండదు, అమ్మ వాళ్ళే చేసుకుంటారు కాబట్టి నాకైతే ఏం పని ఉండదు. టైంపాస్కి ఇటైతే వచ్చాను. వచ్చి చెట్లకైతే వాటర్ అయితే కొడదామనైతే కొడుతున్నాను. ఇవి మా పెద్దమ్మ వాళ్ళ చెట్లు అన్నట్టు. వాళ్ళైతే ఊరు వెళ్ళారు. వీటి కొన్ని కాకరకాయలు, బీరకాయలు, ఇట్లా తోటకూర అవన్నీ కాస్తున్నాయి అన్నమాట. అవి ఎండిపోతాయి అన్నట్టు నేనైతే వాటర్ అయితే కొడుతున్నాను. ఇంటికి వెళ్ళి ఇక బ్రష్ అనేది చేసుకొని ఫ్రెష్ అప్ అయిన తర్వాత ఇక మా ఊళ్ళో కూడా స్నానం అయితే చేయించి ఇక్కడైతే ఉగాది పచ్చడి చేద్దామని అయితే నేనైతే స్టార్ట్ చేశాను అనమాట. నేనైతే ప్రతిసారి నేనే ఉగాది పచ్చడి అయితే చేస్తాను. ఇంట్లో అమ్మ అయితే వేరే పనులు అయితే చేసుకుంటుంది. మన పని అయితే ఏముండదు, ఇలాంటి చిన్న చిన్న పనులే అన్నట్టు. ఉగాది పచ్చడి అంటే ఇప్పుడు అంటే అప్పుడు షడ్రుచులని చేసేది, కానీ ఇప్పుడు చాలా రకాలుగా చేస్తున్నాను అన్నమాట. కానీ నాకు వచ్చిన విధంగా నేనైతే చేస్తున్నాను. నేనైతే ప్రతి సంవత్సరం అంటే మా హస్బెండ్తోనే ఉండేదన్నమాట. ఈసారి ఫస్ట్ టైం తను అక్కడ, మేము ఇక్కడైతే ఉన్నాము. ఎందుకంటే డెలివరీకి అయితే వచ్చాను కదా. తను మొన్ననే మ్యారేజ్ డేకి అయితే వచ్చి వెళ్ళాడు కాబట్టి ఉగాదికి అయితే ఇక రాలేదు. ఫస్ట్ టైం అన్నమాట. అంటే ఆల్మోస్ట్ పెళ్ళైన కానించి ఎక్కువ పండుగలు అయితే కలిసే వస్తాం ఇంటికి. కానీ ఈసారి అయితే ఇక బాబు పుట్టింది కాబట్టి ఆయన ఎప్పుడో ఒకసారి రావడం అయితే జరుగుతుంది. ఈసారి పండుగ అనేది మేమే సింపుల్గా ఈ విధంగా చేసుకుంటున్నాం అన్నమాట. అంటే ఇంకొకటి వచ్చేసి పండుగ రోజు చాలామంది బొబ్బట్లు అయితే చేస్తారు కదా. అవైతే నేను ఏం చేయలేదు, చేద్దాం అనుకున్నా కానీ అప్పటికి చాలా లేట్ అయిపోయింది. అంటే లేవడం లేటుగా లేచాను అన్నమాట. కాబట్టి ఉగాది పచ్చడి ఆల్రెడీ నేను చేసేసరికి 11 అయితే అయిపోయింది. అప్పుడే చిన్నగా స్టార్ట్ చేశాను. నాకు వచ్చేసి చాలామంది ఏంటంటే ఉగాది పచ్చడి కుండలలో చేస్తారు కాబట్టి కుండ అయితే లేదు మా ఇంట్లో. ఒక చిన్న కొత్త గిన్నె అయితే మొన్న రీసెంట్గా తీసుకుంది అన్నట్టు, అందులో చేద్దామని అయితే చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ అయితే చింతపండు బెల్లం అయితే వేసాను అనమాట. అంటే కొత్త చింతపండుతో చేస్తారు, పాత చింతపండు అయితే వేయరు. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ చింతకాయలు అయితే అన్నీ పండుతాయి కదా. ఆ కొత్త చింతపండుతోనే ఉగాది పచ్చడి చేశారనమాట. ఉగాది చింతపండు వేసి బెల్లం వేసి కరిగిన తర్వాత ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకుని మామిడికాయ ముక్కలు అయితే వేసాను. నాకైతే బెల్లం కొంచెం తక్కువ అనిపించింది కాబట్టి ఇంకా కొంచెం అయితే వేసాను. అలాగే వేప పువ్వు కూడా వేసాను. ఇంకా కొందరు ఏంటంటే ఇందులోనే కొంచెం ఉప్పు, కారం, కొంచెం ఉల్లిపాయ కూడా వేస్తారు. అవైతే నేను అయితే ఏం వేయలేదన్నమాట. మనకు ఉగాది పండుగ అనగానే కొత్త సంవత్సరం కాబట్టి చాలామంది న్యూ ఇయర్ కొత్త సంవత్సరం అనుకుంటారు. కానీ మన తెలుగు వాళ్ళకైతే ఉగాదే కొత్త సంవత్సరం అన్నట్టు. ఈ పండుగలో అయితే పక్క అందరైతే కంకణాలు అయితే కట్టుకోవాలి. ఇంకా మట్టి కుండకైతే పసుపు కుంకుమ పెట్టి కంకణం కట్టిన తర్వాత పచ్చడి అయితే చేసి దేవుని కాడ పెట్టి అప్పుడైతే అందరైతే తాగేస్తారు. కానీ మట్టి కుండ లేదు కాబట్టి, అంటే గిన్నెలోనే చేస్తున్నాను కాబట్టి దీనికైతే కొంచెం పసుపు అయితే పెట్టాను అనమాట. పసుపు కుంకుమ పెట్టుకొని మా నాన్న అయితే కంకణాలు అయితే వేశాడు. ఒక పెద్ద కంకణం తీసుకొని అయితే ఈ గిన్నెకైతే కట్టేశాను అనమాట. ఇలా అంటే ఇలా కడతారు అన్నట్టు. ఇలా కట్టిన తర్వాత మనం కూడా చేతికైతే కంకణం అయితే కట్టేసుకోవాలి. నేనైతే మా పిల్లలకైతే కట్టేశాను. నేను కూడా కట్టుకున్నాను కానీ అయితే మీకైతే సరిగ్గా కనిపించట్లేదు అన్నమాట. ఉగాది పచ్చడి అయితే ఆల్మోస్ట్ అయితే అయిపోయింది. అంటే పసుపు పెట్టాను కానీ కుంకుమ అయితే దేవుని దగ్గర ఉంది. అక్కడ తీసుకెళ్ళిన తర్వాత పెడదామని అయితే పెట్టేశాను అన్నమాట. దేవుని దగ్గర పెట్టేసిన తర్వాత చెట్టుకైతే మామిడికాయలు అయితే పక్కన అత్తమ్మ వాళ్ళ చెట్టుకైతే కాస్తే అవి మా చెల్లెకి ఇస్తే మా చెల్లె అయితే నాకైతే పట్టుకొచ్చి ఇచ్చింది. మామిడికాయలు చూడంగా మనకు చాలామందికి నోరైతే ఊరుతుంది కదా. ఈ పండు అయినా పచ్చి అయినా ఈ సమ్మర్లో ఫస్ట్ మామిడికాయ అన్నట్టు నేను తినేది. కాబట్టి ఇలా అంటే ఇందులో పిక్ అని కూడా ఇంకెక్కువ ముదరలేదు.
ఉప్పు కారం వేసుకుని అయితే తిన్నాము అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది. నేనైతే ఒక 2-3 అయితే తిన్నాను, ఎక్కువ తినలేదు. ఎందుకంటే పులుపు ఉంది, ఇక మళ్ళీ చిన్నడు కాబట్టి ఏం తిన్నా కొంచెం భయపడుతూ తినాల్సి వస్తుంది. మళ్ళీ జలుబు గిలుబు అయిందనుకో అదొక పెద్ద ప్రాబ్లం. మొన్న 1 వీక్ బ్యాక్ వరకు నాకు ఫుల్ జలుబు దగ్గేతుండే, దాంతోనే కొంచెం భయంగా 1-2 తిన్నాను. ఇక్కడ చూడండి, దేవునికి అయితే అమ్మ అయితే దీపం అయితే ముట్టించింది. అక్కడైతే ఉగాది పచ్చడి అయితే పెట్టేసిన తర్వాత ఇక మా బుడ్డోనికి అయితే ఇంకా ఇంత పొద్దున్నైతే స్నానం అయితే చేయించలేదనమాట. కొంచెం చల్లగా ఉంది ఇక పొద్దున్నే, మళ్ళీ జలుబనే లేస్తుంది కావచ్చు అని వీడికి మేము 12 తర్వాత అయితే స్నానం అయితే చేయించాము. ఇక నేను గ్లాసులో ఉగాది పచ్చడి వేసుకొని తాగుతుంటే మా వాడైతే ఇప్పుడు అన్నీ గమనిస్తున్నాను అనమాట, ఏం చేస్తున్నారు ఏం తాగుతున్నారని. ఇక్కడ నేనైతే వాడిని ఎత్తుకొని అయితే తాగుతున్నాను. వాడు కూడా వాడికి వీడియో ఆన్ చేసి సెల్ చూపించినాం అనుకో, సెల్కి వెళ్ళి చూస్తుంటాను అనమాట. ఇక వాడు కూడా అలవాటు అయిపోయింది. ఇక మా అమ్మ యూట్యూబ్ కాదు చేయదు, కానీ దీనికి పని లేకుండా చేస్తూనే ఉంటుందని. చూద్దాం ఈసారి ఎలా ఉంటుందో. అసలు సింహరాశి చాలా కష్టంగా ఉన్నది ఈ రాశి ఈ ఇయర్ అయితే. చూద్దాం ఈ సంవత్సరం అయినా మరి అవుతుందని నమ్మకం అయితే కుదురుతుంది. అంటే కొన్ని విజయాలు అయితే వస్తాయంటారు. నేనైతే నా ఈ విజయం అయితే నా యూట్యూబ్ సక్సెస్ కావడమే అనుకుంటా. ఇక్కడైతే పచ్చడి అయితే అయిపోయింది. మా బుడ్డోడు చూడండి చక్కగా చూస్తున్నాడు. ఈరోజు కొందరైతే నాన్ వెజ్ వండుకుంటారు, కొందరైతే వండుకోరు. మేమైతే నాన్ వెజే వండుకుంటాం అన్నమాట. బగారా రైస్ మటన్ కర్రీ అయితే ఉండింది. మా అమ్మ చేతి మటన్ కర్రీ అయితే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది వచ్చేసి పొయ్యి మీద వండింది అనమాట. ఇంకా టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మేమైతే ఇక అన్నం అయితే తినేస్తున్నాం అనమాట. ఇదండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ నొక్కితే నేను ఏ వీడియోస్ పెట్టినా మీకైతే నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ వస్తాయి.